మొదటగా అరుంధతి టీవీని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకి, ప్రత్యేకంగా దాంట్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. అరుంధతి పేరు మీద మాదిగ జాతి అభ్యున్నతి కోసం, మాదిగ జాతి చైతన్యం కోసం, మాదిగ జాతిని ముందుకు తీసుకెళ్ళటం కోసమే ఈ టీవీని ఏర్పాటు చేసినట్టుగా మరి నిర్వాహకులు చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. వాస్తవంగా కమ్యూనికేషన్ అనేది చాలా అవసరం. ఎప్పటికప్పుడు జరుగుతున్న అన్యాయాల మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పోరాటాన్ని ప్రజల దృష్టి దాకా తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా మరి టీవీ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా చైతన్యం ఎవరిలో రావాలి అంటే పేదల్లో రావాలి, ముఖ్యంగా దళిత వర్గాల్లో రావాలి, అదేవిధంగా మాదిగ జాతిలో రావాలి, ఇంకా అంతకంటే కింది స్థాయిలో ఉన్న వాళ్ళలో రావాలి. అప్పుడే చైతన్యం వచ్చినట్లు లెక్క. ముఖ్యంగా రాజకీయ చైతన్యం రావాలి. అంబేద్కర్ ఇచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలంటే రాజకీయ చైతన్యం రావాలి. ఈ రాజకీయ చైతన్యం లోపం వలన ఇవాళ ఈ వర్గాల వాళ్ళు లేవలేకపోతున్నారు, బతకలేకపోతున్నారు, బానిసలుగా బతుకుతున్నారు. ఇది చాలా బాధాకరమని సందర్భంగా 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అసలు స్వతంత్ర ఫలాలు ఎవరికి పోతున్నాయి, ఎవరు అనుభవిస్తున్నారు అనేటువంటి ఆలోచన చేయలేకపోవడం అనేటువంటిది కూడా చాలా బాధాకరం. కాబట్టి ఈ స్వతంత్రం ఫలాలు కానీ, అంబేద్కర్ ఇచ్చినటువంటి అవకాశాన్ని కానీ అందిపుచ్చుకొని ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏది ఏమైనా ఇవాళ మాదిగ జాతి చాలా వెనుకబడిపోయినది. దానికి సంబంధించిన ఉపకులాలు కూడా వెనుకబడిపోయినాయి. ఎందుకో కారణాలు ఏమైనా ముందుకు రాలేని స్థితిలో ఉన్నాయి. వారికి చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ టీవీ ఛానల్ అనేటువంటి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉన్నాయి. ఈ రోజులలో ఒక టీవీని ఏర్పాటు చేయటం, ముఖ్యంగా ఆ జాతిని చైతన్యం చేయటం కోసమే ఏర్పాటు చేసినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. దాన్ని సంతోషంగా నేను నా సంతోషాన్ని తెలియజేస్తాను, వాళ్ళని అభినందిస్తా ఉన్నా. ఇది చాలా అవసరమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరి మీదనో కసి కక్ష అవసరం లేదు. ఎదగాలనే కోరిక ఉండాలి. ఎదగటానికి ప్రోత్సహించాలి. ప్రభుత్వాలు ముఖ్యంగా ప్రోత్సహించవలసినటువంటి అవసరం. ఎదిగిన వాడే ఎదగటం కూడా కరెక్ట్ కాదు. ఎదగని వాడి కోసం ఆలోచించాలనే అంబేద్కర్ యొక్క ఆలోచన. కాబట్టి ఎవరు ఎదగకపోతే వాళ్ళకు ఆ లాభాన్ని స్వతంత్ర ఫలాలనుకో, రిజర్వేషన్ ఫలాలనుకో వారందరికీ అందాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. పోరాటం చేసి గెలిచాను. ప్రజాస్వామ్యయుతంగా గెలిచాను. ఓటు హక్కు ఎంత బలమైందో లీడర్షిప్లో నేను ప్రూవ్ చేయగలిగాను. కాబట్టి ఇవాళ మనకు కావాల్సింది ఏంటంటే ఒక విల్ పవర్ కావాలి, ఒక కమిట్మెంట్ కావాలి. మనకు కావాల్సిందల్లా చిత్తశుద్ధి ఉండాలి. ముఖ్యంగా ఏ వర్గాల నుంచి వచ్చిన నాయకులైనా పేద వర్గాల కోసమే బతకాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండగలిగానంటే ఎంత శ్రమ చేశాను. నీతికి నిజాయితీకి మారు పేరుగా బతుకుతూ రాజకీయాల్లో మరి 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండగలిగాను. 6 సార్లు గెలిచగలిగానంటే అది కూడా నల్లగొండ జిల్లాలో మరి ఒకసారి ఇండిపెండెంట్గా కూడా గెలవగలిగానంటే మరి మనం చేసిన కృషిని బట్టే కదా ఫలితం ప్రజలు ఇచ్చారు. కాబట్టి వాళ్ళని చెప్పేది ఏంటంటే అందరూ బాగుండాలి, మనం కూడా బాగుండాలి. కాబట్టి ఒక మాదిగ జాతి బిడ్డగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అరుంధతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ టీవీ నిర్వాహకులని ప్రోత్సహించండి అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తాను.